ఆకలి అన్నవాడికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే. దిక్కేలేని వారికి దారిని చూపనోడురా అనాథ అంటే. కడుపులు చేసినోళ్ళురా కనిపారేసినోళ్ళురా కరుణే లేని వాళ్ళురా అనాథలు. మనసే లేని వాళ్ళురా మనిషిగా బ్రతకనోళ్ళురా జాలే లేని రాళ్ళురా అనాథలు. దోచుకున్న వాళ్ళకి తోడబుట్టినోళ్ళురా అనాథలంటే. దైవభీతి ఎరుగని నీతి లేని జనమురా అనాథలంటే. అమ్మా ఒక మాట, అందరికీ వందనాలమ్మా. అరుణ గారు అజయ్ గారు అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, వైజాగ్లో ఉంటారు. వారి కుమారుడు వాళ్ళ అబ్బాయి చిన్నబాబు 3వ సంవత్సరం ఉన్నాడు, 3వ పుట్టినరోజు అల్విన్ శామ్జాయ్ అని. వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా అజయ్ గారు అరుణ గారు వైజాగ్ నుంచి మీకు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారమ్మా. ఓకేనా? భోజనం చేయండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకేనా? వందనాలమ్మా. భోజనం చేయండి, భోజనం చేయండి. పాలుపు పైన పరవశములోన ఎవడో నాటిన విత్తు వీధులలోన ఒంటరితనాన పెరిగెను అనాథ చెట్టు. జాలి లేని కళ్ళన్నీ చూసి విడిచిపోతుంటే మన పిల్లలు కాదు కదా మనకెందుకు అనుకుంటే. దిక్కులేని పసికందులు కుక్క పట్టి ఏడుస్తూ శోకంతో రాసుకున్న శ్లోకమిదే.